చాలా మందికి అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన హుద్హుద్ తుఫాను గుర్తుండే ఉంటుంది. ఆ తుఫాను ఉధృతికి ఆ ప్రాంత ప్రజలంతా కూడా కకావికలం అయిపోయారు. సరే, ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నారు. అప్పుడు పరిస్థితులు ఏమిటనేది అందరూ చూశారు. అంటే ఆ తుఫాను ఉధృతికి మించినటువంటి సునామీ, భూకంపం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీలో వస్తోంది, కకావికలం చేస్తోంది. ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోందో కళ్ళకు కట్టినట్టు జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఎందుకు అంటే, నేను అన్నాను కదా తుఫాను వస్తే కకావికలం అయిపోతుంది అని. ఆ తుఫానుకు మించిన సునామీ, భూకంపం వచ్చి వైసీపీ అల్లాడిపోతోంది. ఎందుకంటే ఒక్క టర్మ్కే అసలు చక్కటి మ్యాండేట్ ఇచ్చారు. 151 సీట్లతో మంచి మెజారిటీ, అఖండ మ్యాండేట్ ఇస్తే తమ మార్కు పాలన చూపించవచ్చు. కానీ ఒక్క టర్మ్కే వైసీపీ డొల్ల స్థాయికి చేరిపోయింది. ఎలక్షన్స్కి 2 నెలల ముందు ఎంత దయనీయమైన పరిస్థితిని అధికార పార్టీ ఎదుర్కొంటోందంటే, అసలు దేశ చరిత్రలోనే ఏ నాయకుడు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోడు. అది వైసీపీ ఎదుర్కొంటోంది. ఎందుకంటే సిద్ధం సభలో సిద్ధమా అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అవును, మేము రాజీనామాలకే సిద్ధం అంటూ అధికార పార్టీ నాయకులు, సొంత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ పార్టీ సంఘాల నాయకులు అందరూ కూడా జగన్ వద్దు, పార్టీ వద్దు అంటూ రాజీనామాల బాట పడుతున్నారు. దెబ్బ మీద దెబ్బ ఎన్నికలకు ముందు. ఈ వరుస షాకులు, పరిణామాలు చూస్తే మరి ఖచ్చితంగా ఇది తుఫానును మించిన ఉధృతి, ఒక సునామీ, ఒక భూకంపం, ఏ స్థాయిలో పార్టీ కకావికలం అయిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎందుకు ఇదంతా అంటున్నామంటే, వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాజాగా రాజీనామా చేశారు. అసలు ఆయనే ఎంపీ అభ్యర్థి అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆయన ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా రామ్ కొట్టేశారు. అయితే ఇది ఒక నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు. అసలు ఈ ముసలం అనేది మొదట ఈ రాజీనామాల పర్వం నెల్లూరు పెద్దారెడ్లు, నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది. క్రమక్రమంగా ఒక్కొక్క జిల్లాకు పెంచుకుంటూ శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, ముసలం ఒక్కొక్క జిల్లాకు వ్యాపించుకుంటూ వెళ్ళింది. అసలు అది ఆగటలేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బాలశౌరి, ఆనం రామనారాయణ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, ఈళ్ళు ఆళ్ళు అని లేదు. ఆఖరికి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ క్యాండిడేట్. అసలే ఇప్పటికే ఒక 2 నెలల నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు దొరకట్లేదు. ఎంపీ అభ్యర్థులు అయితే అసలు దొరకటం లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎంపీగా పోటీ చేయించే పరిస్థితి, ఉన్నవాళ్లను కూడా చెల్లాచెదురు చేసేసి ముఖ్యమంత్రి గారే అసలు కకావికలం అయ్యే పరిస్థితిని ఆయనే సృష్టించారు అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న వేళ ఇప్పుడు మళ్లీ రాజీనామాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అయితే దాన్ని ఏమంటారు, ఇప్పటికే 7 జాబితాలకు సంబంధించి 70 మంది సిట్టింగుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూసాం. వీళ్ళని అక్కడ, వాళ్ళని ఇక్కడ, ఎవరో ఎక్కడో ఒక సునామీ వచ్చో, ఒక భూకంపం వచ్చో కకావికలం చేయక్కర్లేదు. ముఖ్యమంత్రి గారే స్వయాన ఆ పార్టీని కకావికలం చేసేస్తున్నారు. భూకంపం సృష్టించినంత ఉధృతిని, కల్లోలన్న ఆయనే సృష్టిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చేస్తోందంతా ఆయన, చెప్తోందంతా ఆయన. పూర్తి స్థాయిలో ఈ సునామీ పరిస్థితి క్రియేట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు. కానీ అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు చేస్తున్నవన్నీ ఆయన, నిర్ణయాలు తీసుకున్నవన్నీ ఆయన. కానీ అత్త మీద కోపం దుత్త మీద లాగా ఆంధ్రజ్యోతి మీద ఆయన అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఏ స్థాయిలో అంటే, మన రాప్తాడు సభలో ఎట్లా మా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేశారో, ఆ తర్వాత కర్నూలులో చూశారో, మీడియా హౌసెస్ మీద, వారి కార్యాలయాల మీద దాడులు ఎలా పెంచుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి, మరి వారి పార్టీలో ఉన్న కల్లోలానికి వారు బాధ్యులని వారు ఒప్పుకోలేక పూర్తి స్థాయిలో ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల మీద, ప్రధానంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద ఏ స్థాయిలో వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతున్నారంటే, పూర్తి స్థాయిలో ఆంధ్రజ్యోతి లోగోతో, బ్రేకింగ్ పాయింట్లతో ఫేక్ అకౌంట్ లేకంగా క్రియేట్ చేసి ఉన్నది లేనట్టు విష ప్రచారానికి తెరతీస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లోగోలతో, అలాగే ఆంధ్రజ్యోతి.com పేర్లతో అకౌంట్లే ఓపెన్ చేసేసి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి తెరతీస్తున్నారు. ఏ స్థాయిలో చెలరేకపోతున్నారంటే, మొన్న ఆ మధ్య కూడా మనం చూసాం. టీడీపీ జనసేన పొత్తుల సంబంధించిన అంశాల విషయంలో సీట్ల సర్దుబాటు ఇంకా అవ్వలేదు, వాళ్ళ మధ్య వాళ్లే ఉంటుంటే ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ ప్లేట్లు, లోగోలతో ఉపయోగించేసుకుని ఇన్ని సీట్లేనంట అని చెప్పి
ఆంధ్రజ్యోతి లోగోతో కన్ఫర్మ్ చేసేశారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తెలుగు ఎక్స్ ఖాతా అంటే ట్విట్టర్ లాంటి ఎక్స్ ఖాతా కూడా ఒకటి ఓపెన్ చేసి అందులో కూడా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు తాజాగా జగన్ ని కలుస్తున్నారు, వెనక్కి వచ్చేస్తున్నారు అని మళ్ళీ ఆంధ్రజ్యోతి ఫేక్ లోగోలతో వీటిలన్నింటిని ఉపయోగించుకుని మళ్ళీ ప్రచారానికి తెరతీశారు. ఈ 5 ఏళ్లు ఇచ్చినవే అసలు మీరు ఇచ్చిన హామీలన్నే ఫేక్ హామీలు ఇచ్చారు, ఫేక్ డెవలప్మెంట్ అన్ని అని ప్రతిపక్షాలు విపక్షాలు ఆరోపణ చేస్తుంటే దాన్ని ఇప్పుడు సొంత పార్టీ నాయకులు బయటకు వచ్చి రాజీనామాలు చేసి తతంగం అంతా ఇలా ఉంది, అసలు మాకు ఆ పార్టీ వద్దు, మేము పోటీకే దూరం, మా రాజకీయ భవిష్యత్తు పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని గగ్గోలు పెడుతుంటే దానికి ఆంధ్రజ్యోతి ఇలా చేస్తోంది అని చెప్పి ఆంధ్రజ్యోతి లోగోలు అకౌంట్ల పేరుతో చేస్తున్నారు. దీనికి ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్పందించింది. ఇట్లా గనక చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. కొంత వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు తాజాగా ఎంత విష ప్రచారానికి తెరతీసేశారంటే నిన్న కుప్పంలో నిజం గెలవాలి సభకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గారు అక్కడ 2 కుటుంబాలను పరామర్శించారు. ఆ సందర్భంగా ఆవిడ చాలా లైటర్ నోట్లో అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సీరియస్ గా ఉన్నారని ఒక జోక్ వేస్తానని చెప్పి చేశారు. దాన్ని కూడా అసలు ఏ స్థాయిలో విషయం కక్కారు అంటే ఒకసారి ప్లీజ్ ప్లే ద బైట్ భువనేశ్వరి గారిది. ఒక జోక్ వేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. నేను ఇది ఊరికనే అంటున్నాను, ఇది ఊరికనే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. ఎస్, ఆవిడ అందేమిటి, నేను ఒక జోక్ చెప్తాను, సో 35 సంవత్సరాల నుంచి ఆయన గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అని సరదాగా అడిగారు. దానికి అక్కడ వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు, చేస్తామన్నారు. దానికి జవాబిచ్చారు, సరే సరే అలా కుదరదు, ఎవరో ఒకళ్ళే అంటూ భువనేశ్వరి కోరారు. అయితే తాను సరదాగా అంటున్నానని, ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని, రాజకీయాలకు దూరంగానే ఉంటానంటూ కూడా ఆవిడ స్పష్టం చేశారు. చాలా క్లియర్గా ఉంది అక్కడ. ఆవిడే నేను జోక్ చేశా, నేను రావటం లేదు, ఇద్దరిలో ఒకళ్ళనే గెలిపించాలి, నేను సరదాగా అన్నా, చాలా క్లియర్గా. దానికి అధికార వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టులు ఏమిటి, ఒకసారి కెమెరా ప్లీజ్ ఫోకస్, కెమెరా ఫోకస్ చేయండి. రాజకీయాల నుంచి తప్పుకో అని చెప్తున్న భార్య భువనేశ్వరి అంటూ ఫోకస్ చేశారు. కెమెరా ప్లీజ్ ఫోకస్. చంద్రబాబు స్థానంలో కుప్పం నుంచి పోటీ చేస్తానని మేనేజింగ్ ట్రస్టీ ప్రకటన చేశారు. సో దీనికి అధికార పార్టీ పలవలు చిలవలుగా ఆవిడకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆవిడ అన్న జోకును కూడా వక్రీకరించేసి భువనేశ్వరి మాటతో జనసేన కార్యకర్తల్లో ఆనందోత్సాహాలంట. ఆవిడ అన్నది ఇది, కానీ రాజకీయాల నుంచి తప్పుకోమని ఆవిడే చెప్పేసినట్టుగా చెప్పేస్తున్నారు. ఇది అధికార పార్టీకి సంబంధించి నిన్న వాళ్ళు పెట్టిన పోస్టులు. ఇంకొక అడుగు ముందుకేసి నువ్వు రెస్ట్ తీసుకో, సమయం ఆసన్నమైంది అని ఆవిడ అన్నట్టు చెప్పేశారు. ఆవిడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకో నేను వస్తా అన్న మాటే ఆవిడ అనలా. ఇవి అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు పెట్టిన ఫేక్ పోస్టులు. దానికి చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు, అసలు ఆవిడ చెప్పింది ఏంటి, ఫేక్ సైకో పోస్టులు ఏంటి, ఇలా తృప్తి పడుతూ సునకానందం పొందడం ఎంతవరకు కరెక్టు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మొత్తంగా చూస్తే అధికార పార్టీలో ఒక కల్లోలమైన పరిస్థితి ఉంది. వరుస రాజీనామాలు ఉన్నాయి, సర్వేలు వ్యతిరేకంగా వస్తున్నాయి, పార్టీలకి పోయేవాళ్ళు పోతున్నారు, ఉన్నవాళ్ళు కూడా లాభం లేదని పెట్టాబెడా సదరేసుకుంటున్నారు. సిద్ధమా అని అంటే అవును రాజీనామాలకు సిద్ధమని సొంత పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి ఫేక్ ప్రచారాలతో ఆంధ్రజ్యోతి లోగోలు ఉపయోగించుకుంటూ ఉన్న స్టేట్మెంట్స్ ని లేని స్టేట్మెంట్స్ ని వక్రీకరిస్తూ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తూ ఆంధ్రజ్యోతి లాంటి మీడియా హౌస్ల్ని టార్గెట్ చేస్తూ మరి ఎట్లా చూడాలి ఈ పరిస్థితులన్నీ? అంటే అల్లకల్లోలమైన పరిస్థితి సృష్టించడానికి కారణం ముఖ్యమంత్రి గారు. కానీ ఆంధ్రజ్యోతి లేదా నాయకులన్న స్టేట్మెంట్స్ ని వక్రీకరించి ఫేక్ వాటికి తెర తీయడాన్ని ఎలా చూడాలి? అంటే పూర్తి స్థాయిలో హ్యాండ్సప్ అయిపోయిందా అధికార పార్టీ, లేదా రాబోయే రోజుల్లో వీటి మీదే ఆధారపడి ఉందా?
మొత్తానికి అధికార పార్టీలో ఇటువంటి కల్లోల పరిస్థితిని ఎట్లా చూడాలి? 7 జాబితాలకే 70 మంది సిట్టింగుల్ని చెల్లాచెదురు చేసి పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు చెల్లాచెదురు చేసేసి దాని మీద మీడియా ఆర్గనైజేషన్స్ మీద ఆయన కోపాన్ని చూపిస్తూ ఉన్నవి లేనివి కూడా ఫేక్ ప్రచారాలకి తెరతీస్తూ వాటిని నమ్ముకున్న పరిస్థితిని ఎలా చూడాలి? ఈ రాజీనామాల పర్వం అలాగే ఈ ఫేక్ ప్రచారాలన్నిటిపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, టీడీపీ నుంచి సీనియర్ లీడర్ మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, జనసేన నుంచి మనోహర్ దేవరా స్పోక్స్ పర్సన్. అందరికీ స్వాగతం. జవహర్ గారు, మీతో ప్రారంభిస్తాను. చూశారు కదా, భువనేశ్వరి గారు మాట్లాడింది ఒకటి, దానికి చిలవలు పలవలు చేసి సునకానందం పొందుతూ ప్రచారాలు ఇంకొకటి. అదొకటి. ఎక్కడైనా సరే ప్రతిపక్షాలు అనేవాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయిపోతూ ఉంటారు. కానీ అధికార పార్టీ వాళ్ళు వచ్చి పొలమంటూ టీడీపీ జనసేనలో జాయిన్ అవుతున్నారు ఎన్నికలకు ముందు. ఎట్లా చూస్తారు రాజీనామాల పర్వాన్ని, ఫేక్ ప్రచారాలని? ప్యానల్లో ఉన్నటువంటి శ్రీధర్ గారు, అదేవిధంగా మీకు మీ వీక్షకులందరికి కూడా రీసౌండ్ వస్తుందమ్మా, ఒకసారి నాది నాకు వినపడుతుంది. అందరికి కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క ఆశలు, ప్రజల యొక్క కోరికలు అనేది సుస్పష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే తప్ప ప్రజాస్వామ్య పరిరక్షణ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, దాంతోపాటుగా రాష్ట్ర అభివృద్ధి కానీ జరగదు. ఉద్యోగాలకు సంబంధించి కానీ, యువతకు భవిష్యత్తుకు సంబంధించి కానీ అనేక అంశాల్లో ప్రజలందరూ కూడా ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత మనం మూడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్తూ ఉంటాం. ఆ సందర్భంలో ప్రజల యొక్క ఎంపిక, అదేవిధంగా ప్రజల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకుడైనా కూడా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల ఇతర పార్టీల వాళ్ళు ఆకర్షితులు అవడం కానీ, జనసేన పట్ల ఆకర్షితులు అవడం కానీ జరుగుతున్నటువంటి సందర్భం ఇంత పెద్ద ఎత్తున. ఎందుకంటే దాదాపుగా 22 పార్లమెంటు సీట్లలో 17-18 పార్లమెంట్ సీట్లు గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే 5-6 పార్లమెంట్ సభ్యులు తమ పార్టీకి, అదేవిధంగా పార్లమెంటు సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక సామెత ఒకటి ఉంది, తిక్కలోడి తిరణాలు వెళ్తే ఎక్కదగ సరిపోయిందని 7 లిస్టులు మార్చుకోవడం సరిపోతుంది. 7 లిస్టులు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. 7 లిస్టుల్లో కూడా స్పష్టత లేదు. ఇది ఫైనల్ కూడా కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనకు అనుగుణంగా ఏ విధంగా చూస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేని పరిస్థితుల్లో ప్రజలను ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేసే దానిలో భాగంగానే ఈరోజు అభ్యర్థుల మార్పు కానీ, అదేవిధంగా 151 మందిని గెలిచిన తర్వాత కూడా ఇంత కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి, ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసత్యాల పునాదుల మీద నిర్మాణం పార్టీ నిర్మాణాన్ని అదే అసత్యాల మీద, తప్పులన్నీ ఎదుటోడి మీద వేసేసి తను మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాను, తను మాత్రం నీతివంతంగా ఉన్నాను, తను మాత్రం సంక్షేమాన్ని అందిస్తా ఉన్నాను అనే ప్రజల్లో కన్ఫ్యూజన్ గురి చేయడం. ఏంటంటే అభ్యర్థులు మార్చినంత మాత్రాన పార్టీ యొక్క అసలు రంగు కానీ, అదేవిధంగా అధినేత యొక్క పాలన కానీ ప్రజలు మర్చిపోతారు. లేదా అధినేత చేసినటువంటి అకృత్యాలు ఏదైతే డే 1 నుంచి ఏబిఎన్ మీద కానీ, అదేవిధంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని ఛానల్స్ మీద కూడా నిషేధం విధించినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఆయన అసత్యాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన 94లో వాళ్ళ నాన్నగారు పోటీ చేసినప్పుడు 1,60,000 రూపాయలు మాత్రం వాళ్ళ ఆస్తిగా చూపించినటువంటి వ్యక్తులు లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు సంపాదన ఏ విధంగా చేశారు. ఆయన పేదవాడు నేను పెత్తందారులకు మధ్య యుద్ధం అని చెప్తున్నటువంటి ఆ పేదవాడి గురించి ఒక చిన్న క్లిప్పింగ్, ఇది ఫొటోస్ చూపిస్తానమ్మా. ఈ ఇద్దరి కోసం నిర్మించినటువంటి లోటస్ పాండ్ బిల్డింగ్ ఇది. ఇక్కడ లోటస్ పాండ్ బిల్డింగ్ పైన 23 ఎకరాల్లో బెంగళూరులో 60 గదులతో ప్యాలెస్ ఇది. అంతేకాకుండా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ కిందది ఫోటో. అయ్యే కాకుండా ఆయన 600 ఎకరాల్లో ఇడుపులపాయలో ఫామ్ హౌస్, దాంతో పాటుగా పులివెందుల్లో నేరాల నిలయంగా ఉన్నటువంటి భవనం ఇదొకటి. అదేవిధంగా ఇక్కడ కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలాసది. ఈ చాలదన్నట్టు లండన్లో కూడా, ఎందుకంటే ఇంగ్లాండ్లో కూడా ఆయన విలాసవంతమైన జీవితం, ఇక్కడ ఆయన ఆడుకుంటా ఉన్నాడు. అక్కడ తన కూతుర్లు కానీ తను కానీ అక్కడ ఉంటారు. అంటే ఒక వ్యక్తికి దాదాపుగా నేను చూపించే ఫోటోల్లో కొన్ని మాత్రమే అవి. దాంతో పాటు ఈరోజు ఆ బెంగళూరులో 600 కోట్ల రూపాయలతో
మంత్రి డెవలపర్స్ ఇదమ్మా షాపింగ్ కాంప్లెక్స్. ఇవన్నీ కాకుండా ఇక్కడ సండూరు పవర్ ప్లాంట్, సరస్వతి 1500 ఎకరాలు, అదే కాకుండా బంజారా హిల్స్ లో ఉన్న 100 కోట్ల భవంతి ఇది. వాటితో పాటుగా జంకా వెంకట నరసయ్య, మనందరికీ కూడా గుర్తుండాల్సినటువంటి పేరు, ఆ కుటుంబం పేరు చెప్తే, వైఎస్ పేరు చెప్తే జంకా వెంకట నరసయ్యది కూడా తెలియాలి. ఎందుకంటే ఆయన ఇక్కడే చంపేసి కాల్ చేసినవి అక్కడ ఏదైతే మైన్స్ ఉన్నాయో మైన్స్ని ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి. పెనగలూరులో 600 ఎకరాలు. దాంతోపాటుగా పేదల కోసం చంద్రబాబు టిడ్కోలు నిర్మిస్తే ఏం చేసింది ఏంటంటే మామూలుగా చిన్న చిన్న ఇళ్ళు కట్టుకోమని చెప్పేసి వాళ్ళ మానాన్ని వాళ్ళకి వదిలి ఆవు భూములు కానీ అదేవిధంగా అన్నిటిని కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి, ఆవు భూములు అమ్ముకున్నటువంటి పరిస్థితి, దాంతోపాటు గ్రిక్స్ భూములు అమ్ముకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చెప్తా ఉన్నాం. ఈరోజు ఏమంటాడంటే సంక్షేమానికి పేటెంట్ నేనని చెప్తా ఉన్నాడు, ఇల్లు నేను కట్టించానని చెప్తున్నాడు, నేను పేదవాడిని అని చెప్తున్నాడు, నాకు అండ లేదని చెప్తున్నాడు, నాకు పేపర్ లేదని చెప్తున్నాడు, మీడియా లేదని చెప్తా ఉన్నాడు. వీటన్నిటికీ కూడా సాక్షిభూతాలుగా ఉన్నటువంటి సాక్షి ఎవరిది? సండూరు ప్రాజెక్ట్ ఎవరిది? ఇప్పుడు నేను చూపించిన భవంతులన్నీ ఎవరి? 5 ఏళ్ల పాలన కళ్ళ ముందు మీరందరూ ఎట్లా ఉంది, ప్రజలు అన్ని చెప్తున్నా కూడా ఇవేవి లేకుండా అందరూ మీరే టార్గెట్ చేస్తున్నారని మీడియా మీద మీరే చెప్తూ ఉన్నవి లేనట్టు చిలవలు పలవలుగా చేసి చూపిస్తున్నారు. ఇవన్నీ నిజంగానే చిలవలు పలవలు చేసి చూపిస్తుంటే అందరు రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు పార్టీ నుంచి? దాన్ని ఎట్లా చూడాలి? ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసిగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే తనతో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎంపీలు కానీ 22 మంది ఎంపీలు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కానీ, ఏ నాయకుడైనా కోరుకునేది అధినాయకుడి దగ్గర ప్రాధాన్యత కోరుకుంటాం, ప్రజల అభిమానం కోరుకుంటాం. ఆ రెండు దక్కనప్పుడు ప్రజలు చేత్కరిస్తా ఉన్నారు, అధినాయకుడు దగ్గర రానియట్లేదు. అసలు అధినాయకుడు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భమే లేదు. ఏ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇంటర్వ్యూలు లేవు. ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతున్నా కానీ చూస్తూ ఉండలేని పరిస్థితుల్లో బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే అడుగుతున్న, జగన్మోహన్ రెడ్డితో 1 to 1 కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? మంత్రులు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి ఏదైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ఆయన ఎవరికి ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరగా అంటే అవినాష్ రెడ్డి దగ్గరగా ఉన్నాడు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబుకు దగ్గరగా ఉన్నాడు. నేరస్తులతో అంటగాగేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి తప్ప ప్రజాప్రతినిధులు కనీస గౌరవం, లావు కృష్ణదేవరాయలు గారు కానీ అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తనకు నమ్మినటువంటి వ్యక్తులు. వాళ్ళ ద్వారా రాజకీయంగా వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఎవరితో ఉన్నాడు? వాళ్ళందరూ కూడా అభద్రతో కాదమ్మా, గౌరవం లేదు, ఆత్మగౌరవం లేదు, దానికోసం మేము బయటకు వస్తూ ఉన్నాం. నాయకుడు మా పట్ల చూపిస్తున్నటువంటి వైఖరి కానీ, నాయకుడు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు వస్తున్నారు తప్ప ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు అనేది నాయకుడు కోరుకుంటాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బై ద పీపుల్ అంటాం. ఆ బై ద పీపుల్ అనేది వాళ్ళ అవసరం. ప్రజల కోసం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది రాజకీయాల్లో చూడాల్సినటువంటి అవసరం తప్ప వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి చేసేదానికి విసిగిపోయి అతని యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక ఈ సైకో పాలన పట్ల విరక్తి మా పార్టీలో కానీ జనసేనలో కానీ వస్తా ఉన్న ప్రత్యామ్నాయాలు ఎదుర్కోవటం కాదు వాళ్ళు. రైట్. సో జనసేనతో కూడా మాట్లాడతాం మనం. మనోహర్ దేవర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఎట్లా చూస్తారు అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలే పార్టీకి రాజీనామాలు చేయడం, అది ఎన్నికల ముందు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ముందుగా నమస్కారం అండి, మీకు నాతోటి ప్యానల్ సభ్యులకి అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి శుభోదయం అండి. సో మనం చూస్తున్నామండి, మీరు ముందు కూడా చెప్పారు, అంటే 151 సీట్లు ఇచ్చి ఒక అత్యధిక మెజారిటీతో వస్తే మంచి పాలన ఇస్తానంటే తన బుద్ధి స్టార్ట్ అవుతున్న ఇమీడియట్ ఫస్ట్ డేనే చూపించాడు. అంటే ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా చేస్తాడు అంటే, లేకపోతే ఒక బిజినెస్ పర్సన్ బిజినెస్ గా ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే ప్రజాపాలనకి ఒక బిజినెస్ మ్యాన్ కి ఒక క్రిమినల్ ఉన్న వ్యక్తికి చాలా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. సో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి అనేది ప్రవర్తన ఉంది. ఈ రోజు ఎలా వచ్చేసిందంటే ఖచ్చితంగా ఆయన సిద్ధం అంటున్నాడు. దేనికోసం సిద్ధం అంటే మార్పు కోసం సిద్ధం. ఇంకోటి మన ఏబిఎన్ అతని మీద కూడా దాడి జరిగిందండి. దీనికి కేంద్ర బిందువు చంద్రగిరి అని చెప్తానండి. ఎందుకంటే ఏదైతే మొన్న రాప్తాడులో జరిగిందో దానికన్నా ముందే మా చంద్రగిరి నియోజకవర్గం అండి. చిత్తూరు జిల్లా మీరు అక్కడే కాబట్టి ఈ చిత్తూరు దీనికి ఏదైనా సరే 175 నియోజకవర్గాల్లో
ఏదైనా ఇప్పుడు స్టార్ట్ అవుతుండే లాస్ట్ 6 months నుంచి ఎవరైతే ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు, ఈ రోజు ఎవరు లేకన్నా ఉన్నారని చెప్పింది. దీనికి అందరికీ ఒక రీజన్ అవుతే మాకు తెలిసిన రీజను, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఉన్న రీజన్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చేస్తారంటే చంద్రగిరి నియోజకవర్గం ఏదైనా ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత మిగతా 170 నియోజకవర్గాలు పోతా ఉంటారు. సో ఆ ప్రాసెస్ లోనే ఒక 20 రోజుల ముందే, ఒక 20-30 రోజుల ముందే మా నియోజకవర్గంలో మీడియా మిత్రులందరి మీద కూడా దాడి జరిగింది. అంటే ఎలా అంటే ఆయన ఇంటికి పిలిపించి పార్టీ ఆఫీస్ రండి అనడం, దాని తర్వాత టెంపుల్ కాడ రండి అనడం, దాని తర్వాత ఇంటికి రండి అని చెప్పడం, వాళ్ళందరినీ చెడామడా తిట్టి పంపించాడండి. సో అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు అది. అది కాస్త ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు ఉంది. వీళ్ళందరిది ఏంటంటే ఎంతసేపు ఉన్నా రౌడీయిజం. ఈ రౌడీయిజం ప్లస్ ద్వంద్వ వైఖరి. అంటే మేము చెప్పినట్టే వినాలి, లేకపోతే దీన్ని ఏదైనా చేస్తాం, నిన్ను చంపనని చంపుతాం, లేదా నీ ఆస్తులు ధ్వంసం చేస్తాం. ఇదే మొట్టమొదటి నుంచి అమరావతిలో ఏదైతే ప్రభుత్వం 2019 మేలో ఏర్పడిన తర్వాత జూన్లో ఇమీడియట్ గా వచ్చి విధ్వంసం చేశాడో అదే విధంగా వీళ్ళ పాలన ఉంటుంది. అందుకని ఈ రోజు జనసేన టీడీపీ ఒక వేవ్, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి వేవ్ స్టార్ట్ అయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. ఎప్పుడైతే జనసేన టీడీపీ మధ్య సఖ్యత కుదిరి ఏదైతే సంబంధం ఓకే, కానీ మీరు సఖ్యత కుదిరడానికి ఎంత ప్రయత్నించి అంత సహృద్భావ వాతావరణంలో వెళ్తున్నామని చెప్తున్నా, నిన్న కూడా అన్నారు భీమవరం పర్యటనలో, గోదావరి జిల్లా పర్యటనలో అసలు చాలా పొత్తు విషయంలో చాలా కష్టపడ్డాను, అనుకున్నాం, సాధించామన్నది పాయింట్ చెప్పి, కానీ దాన్ని కూడా ఎలా విచ్ఛిన్నం చేయాలని ఫేక్ పోస్టులతో ఇన్ని సీట్లేనంట అన్ని సీట్లేనంట చేశారు కదా ప్రయత్నం. అయితే మరి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని మీ అధినేత లక్ష్యం నెరవేరుతుందా? ఖచ్చితంగా అండి. మా అధినేత మొట్టమొదటి నుంచి కూడా మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నడిపించాలంటే కేవలం జనసేన టీడీపీ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యం. అది కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వేవ్ కానీ ఎక్కడైనా సరే కొన్ని లక్షల మంది వస్తున్నారు. 2019లో ఒక లెక్క, 2024లో ఒక. దానికి తోడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అనురోధంతో ఈ యొక్క యువశక్తితో మొత్తం కూడా కలిసి, ఒక యువశక్తి మేధోశక్తి రెండు కూడా కలిసి ఖచ్చితంగా 2024 ప్రభుత్వంతో ఏర్పరిస్తామండి. నెక్స్ట్ మీరు అనుకున్నట్టు ఈ యొక్క అధికార పార్టీలో ఎమ్మెల్యేలు అవుతేనేమి, ఎంపీలు అవుతేనేమి, రీసెంట్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అవుతేనేమి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే అంటే ఒకటండి, ప్రజాపాలన చేసే అతని దగ్గర క్రిమినల్ లేని వ్యక్తులు అవుతూ ఉంటారు. క్రిమినల్ దగ్గర క్రిమినల్సే ఉంటారు, క్రిమినల్స్ దగ్గర క్రిమినల్స్ ఉంటారు. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు బాలశౌరి గారు కూడా వచ్చారు, ఆ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి గారి తీరు ఏమిటి, ఎలా ఉంటుందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. ఆయన ఏకంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డిన్నర్ కు పిలిస్తే వెళ్ళినందుకు కూడా ఏం జరిగిందనేది చూశారు. మీ పార్టీలోకి వచ్చారు ఆయన. అంటే ఎందుకు ఇలా ఒక్కొక్కళ్ళు సిట్టింగ్లే జగన్ గారికి నేను వద్దు బాబోయ్ నేను పోటీ చేయనని ఎందుకు అంటున్నారు? మీరేమనుకుంటున్నారు? అదే ఇక్కడ ఏమవుతుందంటే ఒకరు ఎవరైనా సరేలే, ఇప్పుడు రాచోటి శ్రీకాంత్ రెడ్డి గారే ఉన్నారండి, చాలా క్లోజ్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్యానల్ లో జగన్మోహన్ రెడ్డి తర్వాత అతనే ఉన్నాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతనికి ఏదైతే రావాల్సిన వాటాలు రాకపోతాయో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు దూరం పెడుతున్నారు. వాళ్ళు దూరం పెట్టేది ఇంకా పోతున్నారు. ఒకటి అవుతే రెండో రీజన్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఒక బాస్ అండి జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మా చిత్తూరు జిల్లాలో పొత్తులపొట్టు ఎమ్మెల్యే చేశాడు. 5 సంవత్సరాలుగా ఇంతవరకు నన్ను ఒకసారి కూడా కలవలేదు. వాళ్ళ సమాజం సంబంధించిన రెడ్డి సమాజం చెప్పించాడు, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి అందరూ చెప్పినట్టే వింటాడా. కానీ నా మీద ఏ విధంగా వ్యతిరేకత ఉంది అంటే, ఇతని పార్టీకి ఇతనికి రావాల్సి, ఇతను బిజినెస్ మ్యాన్ అండి, ఇతను ప్రజాపాలన కాదు. నీకు ఎమ్మెల్యే సీటు కావాలంటే ఇన్ని కోట్లు కావాలి, ఇస్తే ఇవ్వు అంటాడు. లేదురా నాయన మేము 5 సంవత్సరాల నుంచి రూపాయి కూడా సంపాదించడం లేదు, అంతా నువ్వే దొబ్బుకుంటుంటావు కదా, మా దగ్గర లేదంటే నీ సీట్ లేదు. ఈ విధంగా ఎలా వచ్చిందంటే, పలానా చోట లేకపోతే ఒక చిన్న పిల్లోని, ఒక 24 సంవత్సరాల పిల్లోని, అంటే 2019 ఒక్కసారి ఓటేసిన పిల్లోని ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేస్తారు. అంటే అభ్యర్థులు ఖాళీ అయిపోతున్నారు. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అభ్యర్థులు లేరు వైసీపీ తరఫున. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎవరో ఒకరు ఉంటే ఉన్నిలే, పిల్లోడైనా సరే. మా చంద్రగిరి నియోజకవర్గం వస్తే ఒక 24 సంవత్సరాలు 23 సంవత్సరాల పిల్లోని 2019లో మొట్టమొదటిసారి ఓటేసిన పిల్లోడు ఈ రోజు మాకు ఎమ్మెల్యే అభ్యర్థి అండి. అంటే వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే వైసీపీ అభ్యర్థులకి ఒక మంచి క్రిమినల్ నేర చరిత్ర కలిగి ఉండాలి. అంటే లైక్ విజయానంద రెడ్డి గారు చిత్తూరు ఎమ్మెల్యేగా డిక్లేర్ చేశారు. అతనేమి ఒక రెడ్ శాండల్ స్మగ్లర్, గంగిరెడ్డి తర్వాత గంగిరెడ్డి అంటే స్మగ్లర్. అంటే వీళ్ళకి కావాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థి కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే మంచి స్మగ్లర్ ఉండాలి, లేదా మంచి క్రిమినల్ నేర చరిత్ర కలిగి ఉండాలి, లేదా డబ్బు ఉండాలి, లేదా వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే ఉండాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మా చిత్తూరు జిల్లాలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు భూమన అవినయ్ రెడ్డి, అతను చిన్న పిల్లోడు, ఏ మాత్రం అహమం లేదు.
అదే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈరోజు మాకు ఎమ్మెల్యే. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందంటే మేము చెప్పిన వాళ్ళే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఈ నియోజకవర్గం మాదే అన్నట్టు ఉన్నది. దీనికి అంతటికి కూడా కానీ జనసేన టీడీపీ చరమగీతం పాడు. అంటే రేపొద్దున ఎవరినైతే క్యాండిడేట్లు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎలా చూడాలి అంటే ఈ సామాజిక సమన్యాయం అని చెప్తూ వాళ్ళని పెట్టి పెత్తనమంతా కూడా రేపొద్దున వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల చేతిలో ఉండేదట్టే అని అనుకోవాలా? మన నాన్నగారి స్టేట్మెంట్ చూస్తే కూడా అలాగే ఉందిగా, వార్తలు కూడా అలాగే వచ్చినాయి. బీసీ క్యాండిడేట్ ని సపోర్ట్ చేస్తాను అని అంటున్నారు. జిల్లాలో చర్చ ఏంటంటే ఎవరి క్యాండిడేట్ అయినా వాళ్ళ మనుషులకే గుత్తాధిపత్యం ఉంటుంది అని. ఇప్పుడు మీ జిల్లాలో మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా అలాగే అనిపిస్తుంది. అవునండి, వాస్తవం. వీళ్ళు ఊరికే సామాజిక యాత్ర పెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు మైక్ తీసుకుంటానే నా ఎస్సీలు నా బీసీలు అంటారు. అంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళిత బంధు ప్రభుత్వంగా దళిత వ్యతిరేక ప్రభుత్వం. అంటే దళితులను దగా చేస్తుంది. లేదా మనం పెట్టినటువంటి విదేశీ విద్య ద్వారా నేను ఇన్ని కోట్లు ఇచ్చా అన్నాడు. ఇంతవరకు 5 సంవత్సరాలుగా ఒక్కరికి ఇచ్చారేమో చెప్పండి. అంటే ఈ దళితుల వ్యతిరేక ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే నువ్వు మొట్టమొదటి మైకి తీసుకొని నా ఎస్సీలు అంటారే వాళ్ళే ఈ రోజు నిన్ను తరిమి కొడతారు. నెక్స్ట్ బీసీ వ్యతిరేక ప్రభుత్వం. బీసీ వ్యతిరేక ప్రభుత్వం అంటే ఎలా అంటే ఎంతమంది బీసీలు చంపారో మనకే తెలుసు. బీసీలకు పోతే ఎలాంటి న్యాయం ఉంటుంది ఏందనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. బీసీలు అంటే మొట్టమొదటి రాజకీయ వ్యవస్థ కన్నా ముందే వీళ్ళందరూ కూడా కానీ సమాజంలో సేవ చేస్తున్నారు. అది ఒక రజక సోదరులు కావచ్చు, లేకపోతే ఒక నాయి బ్రాహ్మణ్ సోదరులు కావచ్చు, లేదా వడ్రింగ్ పని చేస్తారు. వీళ్ళందరూ సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులకి మొట్టమొదట పొలిటికల్ ఆపర్చునిటీ ఇచ్చిందంటే ఎన్టీఆర్ గారు. దాని తర్వాత దాన్ని తీసుకొస్తూ ప్రజారాజ్యం చిరంజీవి గారు చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దాని తర్వాత దాన్నే కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కానీ ఈ బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ బీసీలకు నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. సరే, మనం అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల. అనలిస్ట్ నర్రా శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికలకి కేవలం 2 నెలల ముందు అధికార పార్టీకి అసలు చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ ఇవన్నీ. రోజుకొకళ్ళు పార్టీని వీడుతున్నారు. అంటే ముసలము ఏదో ఒక దగ్గర ఆగాలి కానీ ఆగటం లేదు. ఎట్లా చూడాలి ఇది? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలు మనోహర్ గారు, జవహర్ గారు, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయచంద్రిక్ గారు మామూలుగా ఈ క్యాండిడేట్లను మార్చడం అనే సబ్జెక్ట్లో వస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 4 సార్లు ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా క్యాండిడేట్లను విపరీతంగా మార్చడం జరిగింది. మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్లలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థులకు కూడా ముఖ్యమంత్రి ఆల్రెడీ సిట్టింగ్ ముఖ్యమంత్రులను కూడా లాస్ట్ మినిట్ దాకా టికెట్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో ఇచ్చిన వాళ్ళని నియమించకుండా కొత్త వాళ్ళని ముఖ్యమంత్రులుగా నియమించడం జరిగింది. మొన్న కేసీఆర్ గారు మార్చాలని ప్రయత్నించి ఇది ఇబ్బందిగా వస్తుందని ఎవరిని మార్చకుండా అందరు సిట్టింగులకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆయన ఒక బేరీజ్ వేసుకుంటున్నాడు. గుజరాత్ మోడల్ కావచ్చు, ఈ గతంలో జరిగిన ఈ 3 రాష్ట్రాల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వాళ్ళు మార్చినటువంటి విధానం కావచ్చు, కేసీఆర్ అన్న మార్చలేకపోయాడు అందువల్ల ఓడిపోయాడు అనేటువంటి సింబల్తో భాగంగా ఆయన ఈ మార్పులకి చేర్పులకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ మార్పులు చేర్చేటువంటి క్రమంలో జనరల్గా ఒక ప్రాంతీయ పార్టీలో చాలా కష్టమైన విషయం ఇది. అదే నేషనల్ పార్టీలో అయితే ఎవరిని కూడా కుదురుకోకుండా వాళ్ళని మార్చడం జరుగుతూ ఉంటే నేషనల్ పార్టీలో కొన్ని డెసిషన్స్ కొన్ని తీసుకోవడాలు ఆ నేషనల్ పార్టీ యొక్క పవర్ని బట్టి ఈ క్యాండిడేట్లు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి నేపథ్యం జరుగుతూ ఉంటుంది. సరే, వైకాపాలో ప్రాంతీయ పార్టీ అవ్వడంతో ఈ మార్పులు చేర్పులు చేసేటువంటి క్రమంలో ఆయన ముఖ్యమంత్రి గారు అనుకున్నది ఏంటంటే వెల్ఫేర్కి నేను రోల్ మోడలు, సంక్షేమం నేను చేసినట్టుగా ఎవరూ చేయలేదు, డైరెక్ట్గా నేను 234 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కండి అంటున్నాడు. జస్ట్ 2 బటన్లు నొక్కండి, నేను 234 సార్లు నొక్కాను అనేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. బటన్ నొక్కడమే పరిపాలన, ఇంకేది లేదు. అభివృద్ధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఏ సబ్జెక్ట్ కూడా పరిపాలన కాదు. ఓన్లీ బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. యాక్చువల్గా అకౌంటెంట్ చాలు కదా, ఎవరైనా నొక్కగలరు కదా బటన్. సో బటన్ నొక్కడమే నా డ్యూటీ,
ప్రజల అకౌంట్లోకి నేరుగా అని చెప్తాడు ఆయన. నేరుగా ఎక్కడ అవినీతి జరగకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. ఎవరి డబ్బుల్ని నువ్వు నొక్కుతున్నావు? ప్రజల డబ్బులు, ప్రజల కోసం ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ పనిని ప్రజలకి నొక్కే క్రమంలో ఒక ఫ్యామిలీకి, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ఫ్యామిలీకి ఎంతైతే నువ్వు అమౌంట్ నెలవారీ కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, ఓవరాల్గా గత 4 ఏళ్లలో కావచ్చు, నువ్వు నొక్కినటువంటి అమౌంట్ ఎంత, వాళ్ళ జీవన ప్రమాణాల కోసంగా, వాళ్ళు బతకడం కోసంగా, వాళ్ళ చదువుల కోసంగా కావచ్చు, వాళ్ళ జీవన భృతి కోసంగా వాళ్ళు డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా అనేది ఆయన ఆలోచించట్లేదు. నేను ఇంత ఇచ్చాను కాబట్టి నాకు ఓటేయాలనే సబ్జెక్ట్లో ఆయన 100% స్ట్రాంగ్గా ఉన్నాడు. 1. 2, ఈ వాలంటీర్లు ఉన్నారు, ఈ వాలంటీర్లే బూత్ ఏజెంట్ల కింద నాకు పనిచేయాలంటే శ్రీపాదరావు గారు మొన్న చెప్తున్నారు, వాలంటీర్లే బూత్ ఏజెంట్ల కింద ఉన్నారు. సో ముఖ్యమంత్రి, వాలంటీర్లు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ఒక్కటే ప్రాతిపదిక. ఎస్సీ ఎస్టీలు ఎట్టాగో నన్ను ఓన్ చేసుకున్నారు. మైనారిటీలని ఒక నంబర్ ఆఫ్ మైనారిటీస్కి సీట్లు ఇవ్వడం ద్వారా బీసీల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం కోసంగా ఎక్కువ మంది బీసీలకి టికెట్లు ఇవ్వడం ద్వారా ఈ సోషల్ ఇంజనీరింగ్ ద్వారానో, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారానో, వాలంటీర్ల ద్వారాను, ఈ ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడం ద్వారాను ఆయన తిరిగి మళ్ళా అధికారం సంపాదించవచ్చు అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆయన కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంది, ఆ కాన్ఫిడెన్స్ కారణాలు ఏంది, ఆ కారణాల వలన ఈ రాష్ట్రం రేపు పొద్దున మరలా అధికారంలోకి ముఖ్యమంత్రి గారు వస్తే ఈ రాష్ట్రం కోల్పోయేటువంటి పరిస్థితి ఏ విధంగా నష్టాలు జరగబోతున్నాయనేది బేరీజ్ వేసుకొని ఏ రూపంలో కూడా మరలా ఈ ప్రభుత్వం రాకుండా చేయాలంటే మీరు ఆ రేంజ్లో, ఆ స్థాయిలో, అంటే ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు కాబట్టి మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాము, ఆయన బీసీలకి ఇచ్చాడు కాబట్టి మేము బీసీలకి ఇస్తున్నాం అంటే కుదరదండి. బేసిక్గా బీసీలకి ఇస్తున్నాను కాబట్టి ఆయన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు స్ట్రాటజీని చెప్తున్నారు. నేను ఇక్కడ ఇంకొక పాయింట్ అడుగుతున్నాను. ఆ స్ట్రాటజీ వేసుకుని జనరల్ గా ఏమవుతుందంటే, అధికారంలో ఉన్నప్పుడు మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. మనం ఏం చేసినా కరెక్ట్, మనం అందరికి ప్రతి వాళ్ళు మనకి జేజేలు కొడతారు, అసలు మన కళ్ళు మిన్ను కనిపించదు. కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు అనేది సహజమే, ప్రాంతీయ పార్టీ అండి. ఇప్పుడు మార్పులు చేర్పులు కూడా ఎవరు తప్పుపట్టట్లా, ఎవరికి నచ్చినట్టు అటు చేసుకోవచ్చు. కానీ నేను అనేది ఏమిటంటే, సిట్టింగ్లు ఎవరైతే సిట్టింగ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు బయటకు వచ్చి. ఎలక్షన్స్ ముందు ఎక్కడైనా సరే అధికార పక్షంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి వలసలు, కానీ ఇక్కడ అది జరగట్లా. బయటకు వచ్చి ప్రతిపక్షాల పార్టీలో జాయిన్ అవుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అంటే, పాలన ఫెయిల్ అన్నట్టే కదా, ఫెయిల్యూర్ ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన ఏ స్ట్రాటజీలతో ఆయన వెళ్ళనివ్వండి. దేవర్ గారు ఇస్తాను, మనోహర్ గారు ఇస్తాను మీకు కూడా. ఒక నిమిషం శ్రీధర్ గారు చెప్పండి. విజయ్ చంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి సీటు ఇవ్వనందుకు కారణంగా ఆయన బయటకు వచ్చాడు. అలాగే వీళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోవడం వల్ల, ఎంపీ సీట్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా బయటకు వస్తారు. ఆయన ఎలాగైతే బయటకు వచ్చాడో వీళ్ళు కూడా బయటకు వెళ్తారు. సీట్ ఇవ్వకపోతే బయటకు వెళ్తారు. ఏ పార్టీలోకి పోవాలి? మరలా అధికారంలోకి రాబోయేటువంటి పార్టీలోకే పోవాలి కాబట్టి పోతారు. ఒకడు అలా ఇక్కడికి రాలేనే వాళ్ళకి, ఇక్కడికి ప్రతిపక్ష పార్టీలో భయంకర, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోకి రాలేరు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేసి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మరలా పిలుచుకొని ఆయన ఓరగ రామకృష్ణారెడ్డి గారు మళ్ళా అడ్జస్ట్ అయిపోయి మంగళగిరిలో రేపు రాబోయేటువంటి అభ్యర్థిని నేను గెలిపిస్తానని అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే విజయచంద్ర గారు, తెలుగుదేశం పార్టీలోకి రాలేని బ్యాచ్ కొంతమంది ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు వెళ్తారు. ఎవరైతే స్కోప్ ఉందో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వైపు రావడం సహజం అండి. ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ సీట్లు లేని వాళ్ళు అక్కడికి అధికారమే సార్ ఒకళ్ళు అనుకుంటే అనుకోవాలి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, నెల్లూరు నుంచి కృష్ణా, గుంటూరు, ఇన్ని జిల్లాల్లో కూడా ఎంత రాకపోతే సిట్టింగ్లు వెళ్ళిపోతున్నారు అని అంటే ఆయన ఇండైరెక్ట్ గా ఆయనే చల్లా చెదరు చేస్తున్నారు. ఒక్క నిమిషం, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను
టీడీపీ జనసేనతో కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఇది వాళ్ళు మరి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారో దీన్ని కూడా చూపించి ఫేక్ ప్రచారాలకు తెరతీస్తున్నారు. ఒక్కసారి బ్రేక్ తీసుకుందాం. జవహర్ గారు, ఒకటి ఎమ్మెల్యేలు ఎంపీలు సిట్టింగ్లు రాజీనామాలు చేసి టీడీపీకి జనసేన జాయిన్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఈ తప్పులు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతాయో అవి చర్చ జరగకుండా ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం. భువనేశ్వరి గారు దాన్ని వేరేగా వైసీపీ స్వలాభం కోసం వాడుకుంటాం అనేది చూసాం. ఇష్యూని డైవర్ట్ చేసేస్తున్నారు. మీ దానికి క్రెడిట్ ఇవ్వటం లేదు. వాళ్ళ తప్పు ఎక్కడ జరుగుతుందో అది చర్చకి రాకుండా ఇక రాబోయే రోజుల్లో ఈ ఫేక్ ప్రచారాలు ఇంకా మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. ఏది నిజం అని తెలుసుకునే లోపు కూడా డ్యామేజ్ పెరిగే అవకాశం ఉంది. కాసేపు మేమే మా ఆంధ్రజ్యోతి లోగోలోనే ఎన్నోసార్లు చూసి అవునా ఇది మా ఛానల్లో ఎప్పుడు వచ్చిందని మేమే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఏం చెప్తారు? ఫేక్ దీనికి పేటెంట్ వైకాపా తీసుకున్నది అనేది అనేక సందర్భాల్లో మనం చూసాం. దాంతోపాటు డైవర్షన్ పాలిటిక్స్ అనేది జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి విద్య అది. ఎందుకంటే నిన్న భువనేశ్వరి గారు మాట్లాడిన దానిలో నాకు ఆమె నేను జోక్గా మాట్లాడుతున్నానని చెప్పారు, సరదాగా అంటున్నా అని చెప్పారు. ఒక సీరియస్నెస్ అనేది ఒక సమావేశం నుంచి బయటికి తీసుకురావడానికి ఆమె ఏదో మామూలు క్యాజువల్గా మాట్లాడిన దాన్ని పదే నిన్న సాక్షి టీవీ ఎందుకో మామూలుగా పెట్టి చూశాను ఒట్టిగా, అసలు ఏంటి ఏమి నడుస్తుందని. దానిలో పూర్తిగా అసలు చంద్రబాబు నాయుడు గారిని ఏదో కుటుంబం నుంచి తీసేసి ఆయన ఏదో సపరేట్ చేసేసి రకరకాలైనటువంటి ఎసెన్స్ అన్ని కలిపేసి ఒక ఏదో వంట వార్చి పెట్టాలనే ఒక ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా చేతకరించుకుంటా ఉన్నారు. ఈరోజు ఒకటే భువనేశ్వరి గారు కానీ అన్నగారి కుటుంబం నుంచి ఎవరికైనా సరే ఎక్కడి నుంచి పోటీ చేసేటటువంటి అధికారం కానీ అవకాశం కానీ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తీసేసి భువనేశ్వరి గారు పోటీ చేయటం అనే దాన్ని వాళ్ళు అసలు ఏ విధంగా అన్వయించుకుంటున్నారు, ఏ విధంగా లెక్కలేసుకుంటున్నారు? భువనమ్మకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమ, మేము ఆమె జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె బయటపడే ఆవేదన అని మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే ఆమె ఒక 20 మంది మీద 30 మంది ఉండి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఉన్నది ఒక కొడుకు, వాళ్ళు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉన్న తర్వాత ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కేవలం నిజం గెలవాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క జైలుకు వెళ్ళిన సందర్భంలో గుండె ఆగి చనిపోయి ఆవేదనతో ఆగి చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే భువనేశ్వరి గారు నిలబడాలంటే గుడివాళ్ళలో నిలబడవచ్చు, ఎక్కడైనా నిలబడవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఆ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి ఆమె వ్యాపారాలు లేదంటే కుటుంబ భారం ఆమె చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇంట్లో ఉన్న అందరూ రాజకీయం చేస్తారు వీళ్ళకిలాగా అనుకుంటున్నారు. ఎందుకంటే చెల్లిని వదిలాడు, అమ్మని వదిలాడు, అది భార్యను వదిలాడు, వీళ్ళందరూ చేసినట్టు అందరూ చేస్తారు, వీళ్ళు కూడా పోటీ. ఎందుకంటే మనం చూసాం సునీతమ్మ కడప టికెటో లేకపోతే షర్మిల గారి కడప టికెటో ఇస్తానని చెప్పి వాళ్ళు మోసం చేసిన తర్వాత ఆయనకు అవసరం ఉంది, రాజకీయ అవసరాలు. అదేవిధంగా ఆయనకు కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి గారిని ఎక్కడ పోటీంచాలనే దాని మీద ఆయనకు ఉంది. ఈరోజు నేను కొన్ని నిజాలు మాట్లాడితే గుండె బయలు చేస్తారు వాళ్ళు. అవి మాట్లాడకుండా మేము సమయంతో ఉంటే పదే ఉన్నదాన్ని లేనిది ఉన్నట్టు ఏదో చేస్తూ ఉన్నారు. ఇందాక శ్రీధర్ గారి దాంతో కూడా నేను ఒకటి వివేదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి అక్కడ టికెట్లు ఇచ్చినా కూడా ఇక్కడేదో టికెట్లు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు ప్రజలు. ఇక్కడ మేము కూడా క్వాలిటీ తీసుకుంటాం తప్ప క్వాంటిటీ మాకు పని లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిన్న కూడా ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ ప్లేట్ వేసి లావు శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ జగన్ కి వచ్చేసారు, మీటింగ్ అయిపోయింది, వెనక్కి జాయిన్ అయిపోతున్నారు అన్నారు. ఇన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ అన్నదానంలో కూడా ఇప్పుడు కన్విన్స్ చేయలేని వాడు కన్ఫ్యూజ్ చేయమని ఒక సామెత ఉందమ్మా. వాళ్ళు కన్విన్స్ చేయలేరు ప్రజల్ని, పాలన కన్విన్స్ చేయలేరు, కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే లావు కృష్ణదేవరాయలు గారు దాన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసమే నిన్న కరకట్ట కమలాసన్ తీసుకొచ్చారు. ఆయన కమలాసన్ గారు తీసుకొచ్చినప్పుడు ఆ కరకట్ట కమలాసన్ గారిని డే 1 నుంచి ఇది డ్రామా అని చెప్తా ఉన్నాం. షర్మిల గారితో ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెనక్కి వచ్చారు? ఆ రోజు 394 కోట్లు అడిగాను, మంగళగిరికి అభివృద్ధికి సహకరించలేదు అన్నారు. మరి ఇప్పుడు ఎలా సహకరించారు? వీటన్నిటి ప్రశ్నలే మిగులుతాయి తప్ప సమాధానాలు మనకు ఎక్కడా దొరకవు. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, 151 మందిలో మేము గేట్లు తెరిస్తే 4 మిగులుతారు, మిగతా వాళ్ళందరూ వస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే వాళ్ళు అంతా దోపిడీకి పేటెంట్లుగా ఉన్నారు.
ఇసుక రీచుల్లో వాళ్ళు దోచుకున్నారు. ల్యాండ్, వైన్, మైన్, శాండ్ అన్ని కూడా దోపిడీకి గురైనటువంటి పరిస్థితుల్లో, ఆఖరికి ఐలాండ్లు కూడా ఆక్యుపై చేసేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళని రానివ్వకూడదు అనేది ప్రజలతో తిరస్కరణకి గురైనటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డినే ప్రజలు వద్దనేటప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు తీసుకొచ్చి? ఈ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు లేకపోతే మేధావులు ఇప్పుడు ఇలా విశ్లేషకులు తప్పులు ఎత్తి చూపిస్తున్నారు, లేదా జరుగుతున్న పాలనా వైఫల్యాలను ఎండగడుతుంటే ఇవి ఏవి చర్చకి రానివ్వట్లేదు కదా. మీడియా మీద దాడులు అన్నప్పుడు ఆ 2 రోజులు మీడియా మీద చర్చించుకుంటాం, లేదు ఇప్పుడు భువనేశ్వర్ గారు కామెంట్ చేశారంటే ఇంకో 2 రోజులు దాని మీద వెళ్తాం. ఆయన అయితే ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు, చాలా క్లారిటీగా ఉన్నారండి ఆయన, ఒక పద్ధతి ఏదో గోడ కట్టినట్టు వెళ్తున్నాడు ఆయన, ప్లాన్ వేసుకుని. అప్పుడు దడి కట్టడం అనేది దడి లాంటిదే నమ్మ అబద్ధం కూడా. అదేమి అవతల ఫోకస్గా లేకుండా ఏముండదు, వాళ్ళు చేసిందని ప్రజలు అర్థం చేసుకోలేని అంత చైతన్యరహితమైనటువంటి సమాజం కాదు మంది. చైతన్యవంతమైనటువంటి సమాజం, దీన్ని కూడా అర్థం చేసుకుంటారు. అబ్బే మీరు అసలు ఇంకా దడి కడుతున్నారు, ప్రజలు తెలిసిపోయారు అలాంటి ఇదితోనే మనం గెలిచి వచ్చారు ఆయన, దానికే 151 కట్టబెట్టారు. అమ్మా ఒకసారి మోసం చేయొచ్చు, పదే మోసం చేయలేరు కదా. ఇప్పుడు ప్రజలకి 10,000 ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్కి వాహనమిత్ర ఇచ్చిన తర్వాత పెరిగిన డీజిల్ ధరలు తెలియదంటారా, రోడ్ల మీద తెలియదంటారా, వస్తువుల మీద తెలియదంటారా, దేని మీద తెలీదు? అన్నిటి మీద తెలుసు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తెలియకుండా ఏం లేరు కదా. ఇప్పుడు అంతా అవివేకంగా ఉన్నారంటారా? ఒక వాహనమిత్ర తీసుకోండి, లేదు దళితులు 27 పథకాలు రద్దయ్యాయి, 27 పథకాలు రద్దు అయితే వాళ్ళకి ఏమి తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ వచ్చాయని వాళ్ళు ఏమన్నా ఇది అనుకుంటున్నారు? ఏం లేదు కదా. వాళ్ళు ఖచ్చితంగా అవగాహనతో ఉన్నారు. దళితుల మీద దాడులు జరిగితే ఎవరు కూడా అందరూ కూడా మౌనంగా ఉన్నారని అనుకుంటున్నారు మీరు, కానీ ఆ మౌనం కాదు అది. దళితుల మీద దాడులు చేసింది, గుండెల్లో దాచుకున్నారు. కక్ష తీర్చుకునే సమయం వచ్చినప్పుడు ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచనతోనే, ఆ భయంతోనే కదా అభ్యర్థులు మార్చేది. కొవ్వూరులో బొంత మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. హోమ్ మినిస్టర్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? హోమ్ మినిస్టర్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? పక్క నియోజకవర్గంలో పెడితే అక్కడ తుపాకులతో కాల్చుకున్నారు, వాళ్ళని కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తెలియదు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు పూర్తిగా అవేర్ అయి ఉన్నారు, ప్రజలు అనుభవిస్తా ఉన్నారు, అనుభవం నుంచి పాఠం నేర్చుకుంటారు, ఆ పాఠం నుంచి ప్రతీకారం చేసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు గతం మళ్ళీ ఇస్తాను సార్ ఒకసారి. మనోహర్ గారు మీరు ఇందాక ఏదో చెప్పాలనుకున్నారు, ఆపాను, ప్లీజ్ కంటిన్యూ. మీరు ఏదో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే 2021 కానీ 2022 కానీ 23 కానీ ఎంత మంది కలిసినా నా ఇంటికి బేకలేరు, ఇంకోటి ఏదన్నాడు. చివరికి ఎలా వచ్చేసాడంటే నేను దిగిపోతాను, దించేయండి అనే స్థాయికి వచ్చేసాడు. అంటే అతని కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదుందో చూడండి. అంటే ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తు అనిందో అప్పటి నుంచి అతని మొహంలో కానీ ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మిత్రులు ఎవరు అంటున్నారు, అతనితో పాటు 4 ఉంటారు అంటారు. అసలు 151 మందిలో ఈ రోజు కనీసం అంటే తక్కువ ఎత్తుకున్న 100 మంది లేరు అతనితో. ఇంకా 50 మంది ఇంకా ఒక 10 రోజులు 5 రోజులు అంటే మార్చి 12 నోటిఫికేషన్ అంటారు, మార్చి 9 అంటున్నారు. మార్చి 1 లోపల వీళ్ళందరూ కూడా వెళ్ళి కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటాడు పార్టీలో, ఇంకెవ్వరు వాళ్ళు కూడా. ఎందుకంటే మేడం అదేంది మునిగిపోయే నావలైకి ఎవరు ఎక్కరు. రేపు పొద్దున సజ్జలు కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, లేదా మా చంద్రగిరి ప్రకాష్ రాజు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ఇతను జైలుకు పోతాడంటే జైలుకి నాకెందుకు పని, నేను లేని అతనితో అని వేరే పార్టీలకు వచ్చి వేరే వాళ్ళతో ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫైనల్ ఓవర్ అవుతాడు. ఇతను కేవలం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడు. నెక్స్ట్ మీరు అన్నట్టు వీళ్ళు ప్రచారాలు, సాక్షి అనేదే అవాస్తవం అనేసి సాక్షాత్తు సాక్షి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మనోహర్ గారు, జగన్ గారి ముఖ్యమంత్రి గారి మాధ్యమాలు ఒకటే కాదు, ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, టకటక వెళ్తున్నారు. అది నిజమని తెలుసుకునే లోపు అవునా అది వెళ్ళిపోతారు. అంతేగాని మీరు ఆయన గారి మాధ్యమం మీదే ఉండబాకండి. అదేనండి, ఇంతకు ముందు ప్రజలు అయితే కొంచెం అవేర్నెస్ తక్కువ. ఎప్పుడైతే జనసేన పార్టీ వచ్చిందో అప్పుడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో ఈ రోజు ప్రతి ఒక్కరు చాలా తెలివిగా ఉన్నారు. మనతో పాటు ఓటర్లు అంటే ఈ రోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు, రైతులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్సీలు కావచ్చు, ప్రతి ఒక్కరు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఇది అప్పుల ప్రభుత్వమే కానీ అభివృద్ధి ప్రభుత్వం కాదు. ఇవి సంక్షేమ పథకాలు కాదు, సంక్షోభ పథకాలు. పాయింట్ చెప్పనా, మొన్న ఈ మధ్య నేను ఒక బెనిఫిషియరీతో మాట్లాడా, మీరు వినండి. అసలు ఒక బెనిఫిషియరీతో రీసెంట్ గా మాట్లాడాను నేను. ఏంటి మీ తల మీద ఇంత అప్పు ఉంది, మీ పుట్టబోయే పిల్లల మీద కూడా ఇంత అప్పు ఉందంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాతో ఏమైనా గ్యారంటీ పెట్టించుకుని సంతకం పెట్టించుకుని అప్పు చేస్తున్నాడా? ఆయన చేస్తున్నాడు, ఆయన పడతాడని. అంటే బెనిఫిషియరీస్ మైండ్ అలా ఉన్నప్పుడు మీరు అప్పులున్నాయి అనకుండా దీన్ని ఇలా వివరించండి. అది క్లారిటీ ఇంపార్టెంట్ కదా మీకు. దానివల్ల ఏమవుతుంది, మీరు ఎప్పుడు ఇలాగే అంటారు నా స్ట్రెంత్ అదే, ఈడ వల్ల నేను గెలుస్తానని ఆయన కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు కదా. ఇప్పుడు విశ్లేషకులు కూడా అదే పాయింట్ చెప్తున్నారు కదా. అప్పులు అన్న విషయాన్ని ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నష్టం కదా రేపు. అదేనండి, ఇప్పుడు కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే అసలు దాడులు చేయాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం లేదు, లేకపోతే నేను దిగిపోతానని చెప్పాల్సిన అవసరం లేదు కదా. అన్నే తెలుస్తా ఉంది అతని కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అంటే తనకే తెలిసిపోతాను. ప్రజలు సిద్ధమైపోయినారు స్వామి. ఈ 2019 ఒక్కసారి మాత్రం మోసపోయినారు జగన్మోహన్ రెడ్డికి. ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని మీ బిడ్డని చెప్పి ఒక్కసారి మోసపోతారు. 5 ఏళ్ళు పాలన చూసినాక విన్నారు కదా శ్రీధర్ గారు, నేను చెప్పిన తప్పంటారా? వీళ్ళు ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వాళ్ళు ఇంకో వర్షం చెప్తున్నారు. లేదండి, వాళ్ళు కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి శ్రీధర్ గారు. ఒక స్టూడెంట్ వచ్చిందండి, ఒక స్టూడెంట్ వచ్చి జగన్ మామయ్య మాకు అమ్మఒడి ఇచ్చాడు, ఇది వచ్చాడు. ఇమీడియట్ గా అమ్మాయికి ఏదో మెసేజ్ చేశారు, పేటిఎం అది ఇది. ఆ బాబు ఇమీడియట్ గా లైన్ లోకి వచ్చేసింది. ఏమని, అరే బాబు నాకేం ఇవ్వలేదు, నేనేదో కాలేజ్ తరఫున పోయాను కాబట్టి ఈ విధంగా చేశాను. మీరు మాట్లాడినప్పుడు కూడా ఎవరు అక్కడ వాళ్ళని ప్రేరేపిస్తుంటారు కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. కానీ ఓటు దగ్గరికి వచ్చే కిందకి వాళ్ళకి తెలుస్తుంది ఓటు అనేది ఎవరు చోర్రు, మనకి ఎవరికి వేసినా వాళ్ళకి తెలియదు. మనం చెప్పండి సార్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒకటి మనోహర్ గారు, ఇప్పుడు రైతులు, సర్పంచ్లు, పార్టీ క్యాడరు, జవహర్ గారు చెప్పినట్టు ఆటో తోలుకునేట్టు ఆటో కార్మికులు, సొంత ఆటో ఉండేవాళ్ళు కావచ్చు, ఆటోని బాడుకు తీసుకొని నడుపుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల యాంటీగానే ఉన్నారు. ఒకటి. రెండోది, ఇక్కడ ఆయన సీట్లు మారుస్తున్నాడు. ఇప్పుడు 151 మందిని గెలిపించి వదిలిపెట్టేశారు. ఒక 4 మీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 155, 156లో ఉన్నారు. ఒక 22 మందిని ఎంపీల అభ్యర్థులను గెలిపించి పెట్టారు. 156, 20 ఇప్పుడు 180 మంది దాకా ఏదో ఒక రూపంలో ఆయన దగ్గర ఉన్నారు. ఈ 150 మందిలో సగం మందిని మార్చడం అనే క్రమంలో ఎక్కడ సోషల్ ఇంజనీరింగ్ని నమ్ముకున్నాడు. ఒకటి, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనేటువంటి మంది సోషల్ ఇంజనీరింగ్ నమ్ముకున్నాడు. 2, నా బటన్, నేనైతే బటన్ నొక్కుతున్నానో ఆ బటనే నాకు ఓటు పడుతుందని నమ్ముకున్నాడు. ఆయన మొట్టమొదటి నుంచి రాధాకృష్ణ రామోజీరావు మీద ప్రతి మీటింగ్లో విషం కక్కుతూ ఉన్నాడు. మొట్టమొదట పత్రిక, ఇప్పుడు జర్నలిజంలో సాక్షి వచ్చిన తర్వాతనే ఈ పోకట స్టార్ట్ అయింది. సాక్షి లేకముందల ఇంత ఇదిగా మీడియా లేదు అసలు. యాక్చువల్గా సాక్షి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే సాక్షి కథనాలు స్టార్ట్ అయినాయో, ఎప్పుడైతే సాక్షి పేపర్ని ఇంటింటికి ఫ్రీగా ఇస్తున్నారో, ఇంటింటికి ఫ్రీగా ఇచ్చింది ఎప్పుడంటే సాక్షి కొన్ని సంవత్సరాల కిందట ఇచ్చారు ఇంటింటికి ఫ్రీగా. ఇప్పుడు ఈనాడు అతి కొద్ది ప్లేసెస్లో మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఫ్రీగా ఇస్తుంటే ఆయన హైలైట్ చేయగలుగుతున్నాడు. సాక్షి పేపర్ ఫ్రీగా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, సాక్షిలో వచ్చిన కథనాల గురించి కానీ ఏ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఫోకస్ చేసింది లేదు. సాక్షి పేపర్ చదవని నిద్ర పట్టినట్టుగా తయారు చేశాడు అందరినీ. సాక్షి ఛానల్ కూడా ఆ విధంగా తయారు చేశాడు. ఏ రూపంలో నరశ్రీధర్ గారు ఆయన ఏమంటున్నారంటే, ప్రజలంతా తెలుసుకోకుండా ఏం లేరమ్మా, అన్ని వింటున్నారు, టైం వచ్చినప్పుడు చెప్తారని. సో డెఫినెట్ గా అది కూడా ఉంటుంది. అవును, పాలన అనేది అయితే డెఫినెట్ గా కౌంట్ ఉంటుంది. మనం ఒకనొకప్పుడు న్యూస్ పేపర్ అంటే రూపాయి ఇచ్చి కొనుక్కుండే వాళ్ళం. ఈ రోజు సాక్షి అనేది వచ్చిన తర్వాత చిత్తు పేపర్, దాన్ని ప్రజల్లో
పల్లెటూరులో ఇప్పుడు వాలంటీర్ ద్వారా ఏపిస్తున్నారు. Yes, అంటే sir. ఒకప్పుడు Yes, sir. దాన్ని మీరు ఎప్పుడు కూడా చాలా ప్రచారం తీసుకొచ్చింది లేదని చెప్తున్నాను నేను. Got it. Thank you. సాక్షి పేపర్ Running out of time. Thank you, మనోహర్ గారు, పనికొస్తుంది. జవహర్ గారు, నరశ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.